సినిమా నటులు గధవలు, చెడిపోయిన వారు, పాపాత్ములు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి మీద బురదేశాడు. అందుకే అవకాశాలు లేవు. ఒక గొప్ప దర్శకుడు పేర్లు చెప్పను 15 కోట్లు తీసుకుంటాడు. బహుశా రాజమౌళి అయి ఉంటాడా? అయి ఉండాలి ఆయన. నాకు ఈ క్రైస్తవులంటే ఇష్టం లేదన్నారు. యాక్తు అని మొహమ్మద్ ఇయ్యాలనిపిస్తుంది, కానీ సభ్యత సంస్కారం అటు వచ్చి గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా. తట్టుకోలేనంత ఆనందకరమైన సంఘటన మీరు మనసులో దాచుకుంటారా? 10 మందికి చెప్తారంటే. వాడి భార్యతో మంచి ఆనందకరమైన సంఘటన జరిగింది. ఈ ఊరంతా రా 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 నా పెళ్ళాంగి నాకు ఏం జరిగిందో తెలుసా అని చెప్తాడు ఆవిడు. పెళ్ళాం పోరు పడలేక పోయి పక్కన పడుకుంటే బొంతగా వెళ్ళిపోయిందంట. సరే, ఓకే. సెకండ్ అండి. ఒక గొప్ప నటుడు ఉన్నాడు, అతని పేరు పృథ్వీరాజ్. 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ చెప్తాడు, సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. ఈయనంట ఆత్మీయ గుడ్డితనం తీసేస్తాడంట. ఆత్మీయ గుడ్డితనం. ఆ లౌక్యం అనే సినిమా ముందు మెదక్ చర్చ్కి ఎవరో తీసుకెళ్లారు అతను. పృథ్వీరాజ్ చర్చికి వెళ్ళటం వల్ల ఆయన ప్రేయర్ చేయడం వల్ల లైక్ హిట్ అయింది. ఈ మధ్య మళ్ళీ ఆ వ్యక్తి కనిపించాడు. సిలువ లేదు, మాలలో ఉన్నాడు. నేను ఎన్నో మోసాలు చేశాను రా, కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. త్రిష అనే నటి చూసింది. త్రిషది ఆ మధ్య మంచి వీడియో ఒకటి వచ్చింది. ఏ మధ్య? మా ఫ్యాన్స్ తెలుసు. ఇతని పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్. అమ్ముడమ్మ, నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి ఈ డైలాగ్ రెండోసారి వచ్చింది వీడియోలో. ప్రకాష్ యాంటోనీ, ఇక నుంచి ఆడి పేరు ప్రకాష్ యాంటోనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతోని కాదనుకో యాంటనీ. హీరోలతో ఎవరితో పెట్టుకోలేదా? కొడతారు. నరుకుతారు నరుకుతారు. ఈయన పెళ్ళైంది వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ లో, చిన్న సార్ పెళ్ళి. సో ఆ పెళ్లికి మా అన్నయ్య వెళ్ళాడు. ఈ నిజం నీకు చెప్పాలి అని చదివిపించి నీకు వెంటనే నేను కాల్ చేశాను. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏం లేదు అక్కడ. అర్థమైపోయిందండి నాకు ఇప్పుడు. తెలిసిపోయిందా? లావుగలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. దీని అర్థం శ్రీలక్ష్మి గారు చెప్తారు, తెలిస్తే. మాకెట్లా తెలుసా సార్? ఇప్పుడు పద్యాలు మీరు చెప్తున్నారు, అర్థాలు నన్ను చెప్పమంటారేంటి? మీకు కూడా మానసికమైనటువంటి మేధో వికాసం జరుగుతుందని, ఏంటి ఇలా అడగకూడదని చెప్పమంటారు. లావు గలవాని కంటే అంటే లావుగా ఉన్నవాడి కంటే కూడా తెలివి గల్లవాడు బలవంతుడు. లావు అంటే బాగా శారీరక బలం కలిగిన వాడి కంటే. లావు అంటే కొంచెం లావుగున్నాడు, అదే కదా బలం అనే కదా. లావుగా ఉన్న వాళ్ళందరూ బలవంతులు కాదు. సరే, కరెక్ట్. వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకన్నా కూడా బుద్ధి బలం ఉన్నవాడు గొప్పవాడు. అన్ని రకాల నీతి తెలిసినవాడు, నీతిని ఉపదేశించేవాడు గొప్పవాడు. ఎందుకంటే వాడే దిశానిర్దేశం చేస్తాడు జనాలందరికీ కూడా. భుజబలం ఉన్నవాడు దిశానిర్దేశం చేయలేడు, ఫైటింగ్ మాత్రమే చేయగలుగుతాడు. ఇది ఎలాగా అంటే కొండంత ఆకారం ఉన్నటువంటి ఏనుగుని మావటి వాడు ఎక్కి గైడ్ చేస్తున్నట్లుగా. మరి ఇది ఈ పద్యాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి అన్వయం చేసుకుంటే, భారతదేశంలో ఈ ఇతర దేశాల మీదకి దురాక్రమణలు చేసేటటువంటి పశుబలం కంటే కూడా ఆధ్యాత్మిక బలం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి భారతమాతని విశ్వగురువు అని ఎందుకంటారంటే పశుబలం ఉందని కాదు, ఆధ్యాత్మిక శక్తి భారతదేశంలో ప్రపంచం మొత్తం కంటే కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి భారత్ని విశ్వగురువు అని అంటారు. అయితే మరి గత ఎపిసోడ్లో సినీ యాక్టర్, పెద్దగా పని పాట లేనటువంటి, పెద్దగా వేషాలు రానటువంటి సినీ యాక్టర్ సూర్య భగవాన్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక అతని గురించి అతని టెస్టిమనీ చూస్తూ ఉన్నాం. అయితే ఈ మొదటి భాగం విడుదలైన తర్వాత అతని గురించి చాలా కామెంట్లు కింద, వీడు నాకు పర్సనల్గా తెలుసు, ఇవన్నీ కూడా అబద్ధాలు, వీడంతా ఫేకు అనే కామెంట్స్ కొన్ని వచ్చినాయి. ఒక పర్సన్ కాల్ కూడా చేశారు. కాల్ చేసి వీడి గురించి కొన్ని వివరాలు చెప్పారు. ఆ కాల్ రికార్డింగ్ కూడా నేను ప్లే చేస్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ రెండో భాగంలోకి వెళ్దాం. ఈయనని మీరు సినీ యాక్టర్గా ఉంటున్నారు, క్రైస్తవ్యంలోకి వచ్చాక కూడా అందులో మీరు ఉండకూడదు కదా, అది తప్పు కదా అని అంటుంటే పాస్టర్లను కూడా ఆయన తిట్టాడు.
తిట్టి తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలోనే ఎందుకున్నాను ఉమ్. దానికి కారణం చెప్తాడు ఇప్పుడు నెక్స్ట్. ఈ వీడియో ఏంటి బ్యాక్గ్రౌండ్ వేరేలా కనిపిస్తుంది? ఆ వీడియో మార్చాను నేను, ఎందుకంటే ఆ వీడియోలో డీటెయిలింగ్ ఉండదు అంతా. ఇది 9 years బ్యాక్ వీడియో, అది 2 years బ్యాక్ వీడియో. సినిమా యాక్టర్స్ పేర్లతో సహా చెప్తాడు. సో అందుకని ఈ వీడియో పెట్టాను, ఇక్కడ నుంచి ఈ వీడియో ప్లే చేస్తున్నా. ఈ రోజు వరకు ఎన్ని మీటింగ్స్కి వెళ్ళానో నాకేం లెక్కలేదు. అంటే ఇది ఒక ప్రొఫెషన్ లాగా మార్చుకున్నాడు. ఈ వేదికలెక్కి సాక్ష్యాలు చెప్పడం, దానికి ఎంత ఫీజు తీసుకోవటం. ఎత్తి పొడుపు మాటలు పాస్టర్లు నా వైపు విసిరేవారు. సినిమా నటులు వెధవలు, చెడిపోయిన వారు, పాపాత్ములు. ప్రియులరా, నా దేవుడు వచ్చింది వాళ్ళ కోసమే కదా. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు కాదు అన్నాడండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం నేను వచ్చాను. అంటే పాస్టర్లు ఏదైతే సినిమా నటులు వెధవలు పాపులు అని అంటున్నారో దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. నిజమే, వాళ్ళు వెధవలు పాపులే, యేసు వచ్చింది వాళ్ళ కోసమే కదా అని అంటున్నాడు. అంతే కదా? అంతే కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి మీద బురదేశాడు. అందుకే అవకాశాలు లేవు. అవకాశాలు లేకపోవడం వల్ల వేసాడు ఇది. పాపాల ఊబిలో మునిగిపోతున్న నా తోటి నటులకు ఎవరండి సాక్ష్యం చెప్తారు? మీరా? రానివ్వరు. స్టూడియో గేట్ నుంచి అక్కడి నుంచి అక్కడే పంపించేస్తారు. కానీ సూర్య అనే ఒక నటుడు వచ్చాడు అని వింటే పిలవండి అని ప్రేమతో నన్ను ఆ లోపలికి ఆహ్వానిస్తారు. నా మాటలు వింటారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మీరు కొరకగలరా? మీరు కొరకటానికి మిమ్మల్ని దగ్గర రానివ్వరు కదా. అదే నేనైతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి యాక్సెస్ ఉంటుంది, దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కొరుకుతాను అని చెప్తున్నాను. అదే నెక్స్ట్ మొత్తం అదే ఉంటుంది, ఆ కొరుకుడు కార్యక్రమం ఉంటుంది మొత్తం. నా ప్రభువు నాకు ఒక మాట అన్నాడండి, మనుషుల మాట నువ్వు వినకు, అడుగు తిరు. నేను ఏ విధంగా నీకు నడిపిస్తానో అదే విధంగా నువ్వు నడు. నా మాటలే విను, నా మాటలే నువ్వు పాటించు. నువ్వు అక్కడే ఉండు, ఇంకా నటుడుగానే ఉండు. నీ మారిన జీవితంతో సాక్ష్యం చెప్పు నీ తోటి నటులు కన్నాడు. వీళ్ళు సినిమా నటులా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీసా అనేది పక్కన పెట్టండి. ఒకటికి వైరస్ ఎక్కిందంటే అది జాంబీ. ఆ జాంబీ ఏం చేస్తాడు? కొరుకుదామనే చూస్తాడు. పక్కన ఎవరున్నా సరే కొరుకుదామనే చూస్తాడు. కాబట్టి ఈ వైరస్ సోకింది ఎవరికైనా, ఈ జాంబీ వైరస్ ఎక్కింది అని తెలిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆడితో వాడిని అసలు వీలైతే ఇంటికి రానివ్వద్దు. అయితే ఆ అనుభవాలు నేను కొన్ని మీతో పంచుకోవాలి అని అని కోరుతున్నాను. అంటే ఎవరెవరిని కొరికారో చెప్తాడా? కొరికిన వాళ్ళకి వైరస్ ఎక్కిందా? ఆల్రెడీ కొంతమంది ఉన్నవాళ్లే ఉన్నారు అందులో. అంటే వీడు పెద్దగా వైరస్ స్ప్రెడ్ చేసిందే లేదు. ఈయన స్ప్రెడ్ చేస్తుంటే అవతలి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా, కొన్ని సినిమాలకు తీసుకోకుండా ఉండటం, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవటం, ఇలాంటివన్నీ దీనివల్ల కూడా జరిగాయి ఈయనకి. ఇప్పుడు వీళ్ళ యేసు నువ్వు వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వైరస్ ఎక్కించని చెప్పాడు కదా, కానీ వీడు ఫెయిల్ అయిపోయాడు. అంటే వీళ్ళ దేవుడు కూడా చేతగానాడే కదా. అవును, ఇప్పుడు ఎన్నో అవకాశాలు రావాలి. ఇప్పుడు ఈయన అంత మంచి పని చేస్తున్నారు కదా ఇండస్ట్రీలో ఉండి, మంచి పని అయితే. ఇప్పుడు కనీసం ఒక 20 మందిలో 30 మందిలో కొరికాడు అనుకుంటే ఒక చెప్పుకోదగిన సంఖ్య ఉంది అనుకోవచ్చు ఇండస్ట్రీలో. కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోయాడు. అంటే వీడితో పాటు వీడి దేవుడు కూడా చేతగానాడే. 20 మంది 30 మంది అంటే చిన్న చితక వాళ్ళని కొరుకుండొచ్చండి, పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. కానీ చెప్పుకోదగిన వాళ్ళు అన్న. ఇప్పుడు ఈయనకి ఇండస్ట్రీలో సక్సెస్ రాలేదు. ఇప్పుడు జనరల్గా పాస్టర్ల దృష్టి అంతా కూడా సెలబ్రిటీల మీద ఉంటుంది. అవును, ఏ చిరంజీవి ఫ్యామిలీయో, ఎన్టీఆర్ ఫ్యామిలీనో, లేకపోతే అగ్ర హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎవరైనా మత మార్పిడి అయితే వాళ్ళని చూపించి సామాన్యుల్ని ప్రభావితం చేయొచ్చు అని సెలబ్రిటీస్ని ఎక్కువగా వాళ్ళు టార్గెట్లో పెట్టుకుంటారు. కానీ ఎక్కడా వీళ్ళు సక్సెస్ అవ్వలేదు కదా. అంటే వీళ్ళ దేవుడు కూడా వీడు చెప్పాడు పనిమాల, నువ్వు వెళ్ళి ఇండస్ట్రీలో వాళ్ళని కోరుకో అని చెప్పి. అంటే వాళ్ళ దేవుడు కూడా శాతగానుడే. ఒక గొప్ప దర్శకుడు, పేర్లు చెప్పను, ఒక సినిమా దర్శకత్వం చేయడానికి 15 కోట్లు తీసుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి. ఈ వీడియో 9 సంవత్సరాల క్రితం వచ్చిందా? అప్పట్లోనే 15 కోట్లు తీసుకునే దర్శకుడు బహుశా రాజమౌళి అయి ఉంటాడా? అయ్యుండాలా? రాజమౌళి, పూరి జగన్నాథ్ అయి ఉంటాడు అంతే. అయితే ఒకరోజు ఏంటి బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏదో ఒక సాధించి ఇది వరల్డ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ కొట్టినలాగా ఇట్లా ఊగుతున్నాడు ఏంటి? చెప్పాను కదా ఆయన స్క్రీన్ మీద కన్నా బయట ఎక్కువ యాక్ట్ చేస్తాడని. ఆ సినిమా షూటింగ్ యూరప్ బయట దేశంలో తీసుకువెళ్ళారు. అక్కడ నేను ఎవరితోనో నా సాక్ష్యం పంచుకుంటున్నాను. వీడు యూరప్కి వెళ్ళి మత ప్రచారం చేస్తాడు, పక్కన ఉన్న కొరుకుతున్నాడు సెట్లో. కూర్చో, యూరప్ నేను ఎక్కడికి వెళ్ళినా అదే పని చేస్తాడు. ఇంకా
అంటే వీళ్ళు మనుషులు అనేది మర్చిపోతారు. వీళ్ళు జాంబీ వైరస్ ఎక్కిన తర్వాత వీళ్ళకి ఇక వృత్తి ధర్మము, కర్తవ్యం ఏమనలో కొరుకుదాం 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 అంతే. నా మాటలు ఆ దర్శకుడు విన్నాడు. అంత దూరంలో డైరెక్ట్ చేస్తున్నాడు, నా మాటలు విన్నాడు. అంటే డైరెక్షన్ చేసేవాడికి కూడా వినపడేటట్లుగా ఈడు యేసు గురించి చెప్తున్నాడు. అంత డిస్టర్బ్ చేస్తున్నాడు అక్కడ లొకేషన్లో. అది డైరెక్షన్ డిస్టర్బ్ చేస్తూ యేసు మత ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేయాలి? ఉప్పు పాత్ర వేయాలి కదా. ఈయన కొడుకుల్ని పేకల దాకా పాతేసి ఉప్పు పాత్ర వేయాలి కదా. నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేనిదే మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు అన్నాను. ఆ మాట ఆయన విన్నాడు. అది మానుకుని, ఆ పని మానుకుని పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి, ఎందుకు మీరు క్రైస్తవులందరినీ బెదిరిస్తూ ఉంటారు అన్నాడు. ఆ డైరెక్టర్ అయితే ఆపేసి మెల్లగా నడుచుకుంటూ వచ్చి, ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అన్నాడు కదా. నేనైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క తన్ను తంతే పల్టీలు కొట్టేవాడు వీడు. గింగిరాలు 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 తిరిగితే కింద పడేవాడు కదా. ఇప్పుడు రమ్మని నీ యేసుని వచ్చి ఇప్పుడు నిన్ను కాపాడమను, నా కొడుకు నిన్ను కాపాడకపోతే ఆడు శాతగానోడే అని టెస్ట్ పెట్టేవాడు నేను. అంటే మా మతాలు మాకు స్వర్గంలోకి తీసుకువెళ్ళరా? యేసుక్రీస్తు ఒక్కడేనా తీసుకువెళ్ళేది? పరలోక రాజ్యం అంటారు మీరు, ఎందుకు బెదిరిస్తారంటే అందరినీ అన్నాడు. నేను ఆయన ఏమడిగాను తెలుసా? నేను బెదిరించట్లేదు, హెచ్చరిస్తున్నాను. ఇంకా కోపం వేసింది ఆయనకి. నాకు మీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదన్నాడు. నాకు కూడా అసహ్యం. అందుకే ఈ నా కొడుకులు ఎక్కడున్నా ఇంతే, వీళ్ళని చూస్తే నాకు అసహ్యం. అంటే ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళని, ఆ వైరస్ ఇంతగా ముదిరిపోయిన వాళ్ళని చూస్తేనే యాక్తు అని మొహం తీయాలనిపిస్తుంది. కానీ సభ్యత సంస్కారం అటు వచ్చి అలా జెంటిల్మెన్గా ఉంటాయన్నమాట. క్రైస్తవులు యేసుక్రీస్తు గురించి విషయాలు లేపి, టాపిక్ లేపి ఆయన తిట్టిస్తూ ఉంటారు. యేసు ఆయన ఆయన మామూలుగా ఉండేవాడు. వీళ్ళు మా యేసు గురించి నీకు తెలుసా అంటే తెలుసులేవా పీసుగాడు అంటారు. ఆయన గురించి చెప్తూ ఉంటారు అందరికీ, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు అందరితో. వెంటనే నా ప్రభు నా నోట్లో ఒక ప్రశ్న వేశాడు ఆయనకి. ఈయన పక్కనే ఉన్నాడు, పక్క నుండి. నేను అన్నాను, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అంటే అడుగు అని ఇంకా కోపంగా అన్నాడు. మీ జీవితంలో ఒక ఆనందకరమైన సంఘటన జరిగింది, తట్టుకోలేనంత ఆనందకరమైన సంఘటన మీరు మనసులో దాచుకుంటారా? 10 మందికి చెప్తారంటే 10 మందికి చెప్పుకుంటానన్నాడు. నేను అదే చేస్తున్నానండి. దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉందా? దానికి కూడా ఉచ్యం నీచం అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు వాడి భార్యతో మంచి ఆనందకరమైన సంఘటన జరిగింది. ఈ ఊరంతా రా రా నా పెళ్ళాంగి నాకు ఏం జరిగిందో తెలుసా అని చెప్తాడు ఆవిడు. ఇప్పుడు మీరు ఏమండి? నిజమే కదా. మీరు ఏం ఆలోచించాలండి ఇక్కడ? ఈ ప్రశ్న వేసింది ఎవరు? యేసు, వీళ్ళ దేవుడు. అంటే వీళ్ళ దేవుడికి నాకు డిబేట్ అనమాట. ఇప్పుడు ఓకే, నువ్వు ఈ లాజిక్ చెప్పరా అని చెప్పి వీడు చెప్పాడు. ఇప్పుడు ఆ లాజిక్ నా ముందు కొలాప్స్ అయిపోయిందా? అయిపోయింది. అంటే వాళ్ళ దేవుడు ఓడిపోయినట్టే నా ముందు. నీ పెళ్ళానికి నీకు ఆనందకరమైన సంఘటన జరిగింది, రండిరా నా పెళ్ళం ఏం చేసింది తెలుసా నేను అని 10 మందికి అని 10 మంది చెప్తాడు వీడు. అలాగే మతం కూడా వ్యక్తిగతం రా. హౌడే నీకు నీ మతం ఎంత గొప్పదో అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు హిందువుల విశ్వాసం గొప్పది. అలా కదండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఒక ఆనందకరమైన విషయం జరిగినప్పుడు ఆ విషయం వరకే చెప్తే బాగుంటది. కానీ యేసుని నమ్ముకుంటేనే స్వర్గం అనేది ఆనందకరమైన విషయం కాదు కదా. అది ఈయన పర్సనల్ ఇది కదా. ఇప్పుడు వీడికి లో ఐక్యూ లెవెల్స్ ఉండొచ్చు, యేసు అనే క్యారెక్టర్ వీడికి గొప్పగా కనపడి ఉండొచ్చు. కానీ అంతకంటే గొప్ప తత్వాలు అంటే గురువులు, మహామహులు ఎంతోమంది హిందుత్వంలో ఉన్నారు కదా. నీకు ఎవరో ఒక పీస్ అయ్యింది చూస్తే నీకు ఆనందం కలిగింది. మా ఐక్యూ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి, మాకు ఆయన నథింగ్లా కనపడతాడు. ఇది ఇండివిజువల్ కేసు. ఇది ఇప్పుడు వీడికి వచ్చిన మెంటల్ ఇండివిజువల్. నాకు మెంటల్ ఎక్కింది, ఇప్పుడు ఈ మందు తీసుకోగానే మీకు కూడా అదే మెంటల్ ఎక్కిద్ది అని ఎట్లా చెప్తాడు? నాకు మెంటల్ ఎక్కింది, మీకు నేను మెంటల్ ఎక్కిస్తా అంటున్నాడు. అంతే కదా. అంతే. కాబట్టి ఆనందాన్ని పంచుకోవడానికి కూడా ఉచ్చు నీచం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన స్నేహితులతో పంచుకునే ఆనందాలు కొన్ని ఉంటాయి, మన బంధువులతో పంచుకునే కొన్ని ఉంటాయి, పంచుకోకుండా దాచుకోవాల్సిన ఆనందాలు కొన్ని ఉంటాయి. దీన్నే విచక్షణ అంటారు. అదే వీళ్ళకి లేదు. ఈ గొర్రెనా కొడుకులకి విచక్షణ అనేది ఉండదు. వీళ్ళ మతంలో కూడా లేదు, వీళ్ళ దేవుడికి కూడా లేదు. వీళ్ళేదో పెద్ద లాజిక్ అని చెప్తున్నాడు గడిది గుడ్డు. అట్లా అంత పెద్ద డైరెక్టర్ ముందు ఇలా మాట్లాడి ఉండడు. అదంతా డ్రమటిక్గా అంత అర్థమవుతుంది. కానీ జనాల్ని చూసారా, నేను మన దేవుడు ఎంత లాజిక్ ఇచ్చాడు నాకు అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఇది మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? బుడగలు వెళ్ళిపోతాయి అనమాట. పెళ్ళాం పోరు పడలేక పోయి పక్కన పడుకుంటే బొంతగా వెళ్ళిపోయిందంట. సరే, ఓకే. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రతి వాడు ఒక కొత్త సృష్టి. పాత మనిషి చనిపోయాడు,
కొత్త మనిషి వచ్చాడు. కొత్త పిచ్చి ఎక్కిద్ది. ఇక్కడ కూడా ఇంకో లాజిక్ ఉంటుంది. ఇప్పుడు వీడికి యేసుని చూస్తే ఆనందం కలిగింది 10 మందికి చెప్తున్నాడు. కొంతమందికి యేసుని చూస్తే బండబూతులు తిట్టాలనిపించదు, చాలా కోపం వస్తుంది. వీడు పట్టరాని ఆనందాన్ని ఎలా దాచుకోలేడు, అలాగే చాలామంది పట్టరాని కోపాన్ని కూడా దాచుకోలేరు కదా. నువ్వు ఆనందాన్ని ప్రకటిస్తే వాళ్ళు కోపాన్ని ప్రకటిస్తారు. ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి కదా. అవతల వాళ్ళు అదే ప్రకటించారా? అయితే తప్పులేదు. ముందు ప్లే చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో దీని కంటిన్యూషన్ చెప్తాడు. ఈయన ఇలా అడగగానే డైరెక్టర్ అంట ఏం మాట్లాడకుండా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమాధానం లేక. ఇప్పుడు మన దగ్గరికి వస్తేనే శతగొట్టు. ఆ డైరెక్టర్ అంటే ఆయనకి ఇంకా చాలా థాట్స్ ఉంటాయి అంటే కదా. ఈ పిచ్చోడితో నాకెందుకని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. తర్వాత నుంచి ఆయన సినిమాలో క్యారెక్టర్ లేదంట. మంచి పని చేసాడు. అది అద్భుతం. ఇది అసలైన మిరాకిల్. అదే మ్యాజిక్. వీళ్ళు వేసి చేసిన అద్భుతం ఏంటంటే నోట్లో నుంచి ఒక లాజిక్, అద్భుతమైన లాజిక్ నిప్పించాడు కదా. నెక్స్ట్ నుంచి సినిమాలు కట్ చేయించాడు. ఇప్పుడు ఏసే డైరెక్ట్గా పూనుకున్నాడు అంటే వెంటనే ఆ డైరెక్టర్ అనేవాడు మతమార్పిడి అయిపోవాలి. అవ్వాలి అంటే ఏసు వచ్చి చెప్పినా కూడా మారేటట్టు లేదు. అంటే వీళ్ళు ఏసు ప్రతి చోట ఓడిపోతానే ఉన్నాడు పాపం. బయట వాళ్ళకి ఏంటంటే సినిమా పరిశ్రమ చెడ్డది, వాళ్ళు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, జూదం ఆడతారు, పేకాడతారు. ఏ పాస్టర్లు తాగట్లేదా? పాస్టర్లు వ్యభిచారం చేయట్లేదా? అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదా? కడుపులు చేయట్లేదా? వాళ్ళని మించిన ఎదవలు ఎవరు ఉన్నారు అసలు? నా ద్వారా తప్ప దేవుడికి దారి చూస్తున్నారా మీరు? ఇది అసలు ఒక ఆధ్యాత్మిక ప్రసంగం లాగా ఏ కోశానైనా మీకు కనిపిస్తుందా? వాడు ఎంతసేపు కూడా క్షుద్ర పూజలు, బాణామతి, చెల్లంగి చేసేవాళ్ళలాగా కేవలం యేసుక్రీస్తు ప్రభువారే, వేరే మార్గం లేదు. యేసును నమ్మిన ప్రతి ఒక్కడు నరకానికి పోతాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఒక గొప్ప నటుడు ఉన్నాడు, అతని పేరు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అంటే ఎవరు? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. హాస్య నటుడు పృథ్వీరాజ్. లౌక్యం ఎప్పటి నుంచో ఉన్నాడు. లౌక్యం అనే ఒక సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు నాతో ఒక వాదన పెట్టుకున్నాడు. పేర్లు చెప్పాలన్నాడు, పేరు చెప్తున్నాడు. మరి ఇక్కడ చెప్తారు అదే, ముందు మాత్రం పేర్లు చెప్పలేదు. అవి జరగలేదన్నమాట. నా దేవత నాకు అన్ని ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, ఆస్తి ఇచ్చింది, డబ్బు ఇచ్చింది అన్నాడు. వెంటనే నా నోటికి ఒక బైబిల్ వాక్యం వచ్చింది. అదేమనగా ఈ నోట్లోకి ఎప్పుడు ఏదో ఒకటి రావడానిక అంటే ఆ ఏసు పక్కన పెడతా ఉంటాడు అనమాట నోట్లో. ఇదేంటి పుస్తకం చూసుకుంటున్నాడండి, వాక్యం మర్చిపోయాడు. ఇక్కడ రాలేదు అసలు. ఆ కళ్ళద్దాలు లేకపోతే ఆయనకు కనపడదు. అదే చెప్పబోతుంది. వీడికి కళ్ళద్దాలు ఉంటే తప్ప చదవలేడు, పుస్తకం చూస్తే తప్ప ఏముందో తెలియదు. మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ చెప్తాడు, తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు, కారం తింటే అల్సరు, సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. ఈయనంట ఆత్మీయ గుడ్డితనం తీసేస్తాడంట. ఆత్మీయ గుడ్డితనం, ఉన్న గుడ్డితనం బోట్ల చేస్తాడు. అత్యాశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి. ఒక్కరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు. అసలు కాదండి పాపం. ఆయన ఏదో ఆయన కొలుచుకునే దేవతనో ఎవరో అమ్మవారు నాకు అన్ని చేసిందని చెప్పుకున్నాడు. ఓరవలేరు వీళ్ళు. ఇప్పుడు ఈ నా కొడుకులు చెప్పే సాక్ష్యాల్లో నా ఏసే నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని చెప్పి ఈయన చెప్పే సాక్ష్యాలు నువ్వే కదా. అవే కదా. ఇప్పుడు అట్లాగా ఆయన నమ్ముకునే దేవత అమ్మవారి అనుగ్రహం వల్ల తనకేదో కలిసి వచ్చిందని చెప్పుకున్నాడు. ఇల్లు వచ్చింది లేదు. ఈ నా కొడుకులు చెప్పే సాక్ష్యాలన్నీ అవే అయినప్పుడు అదెందుకు తప్పైంది? వాళ్ళ ఓరవలేరు. అవతల వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే దాన్ని చూసి నువ్వు గర్వపడకు, అది కరెక్ట్ కాదు, నీకు అది కాదు కావాల్సింది. తాను నమ్మే దేవత అనుగ్రహం వల్ల జరిగిందని చెప్పాడు కదా, అంతే తప్ప అందుకే తట్టుకోలేకపోయాడు. అది ఇప్పుడు మహా అయితే ఏం చెప్తాడు, సంపదలు శాశ్వతం కాదని చెప్తాడు. అంతేనా? ఇది మనకి సుమతి శతకాల్లో ఎన్నోసార్లు చెప్పారు కదా. దానికోసం నెలట పుస్తకం ఎందుకు? ఇప్పుడు కరిమింగిన వెలగపండు లోని గుజ్జు మాయమైనట్లుగా సంపదలు మాయమైపోతాయి అనేది చాలా చాలా సిల్లీ విషయాలు. అవన్నీ సింపుల్గా చెప్పేశారు, చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. నల్లట్ట పుస్తకం తప్ప ఇంకెవరూ చెప్పలేదు అని ఏమైనా ఉందా? ఆయన అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుంటే తప్పు. ఆయన సినిమాలు చేసుకొని ఆయన చక్కగా కష్టపడి సంపాదించుకున్నంత ఇల్లు కొనుక్కున్నాడు దైవానుగ్రహం వల్ల. తప్పే ఉంది అందులో. బ్రతకడానికి ఇల్లు కావాలి కదా. ఇప్పుడు ఆయన రోడ్డు మీద తిరుగుతున్నాడు, రోడ్డు మీద ఉంటున్నాడా ఇంట్లో ఉండకుండా? ఈ రోడ్డుని పడ్డాడంట. పడ్డాడు. అంతేలే. మొన్న కామెంట్లో చూసా, వీడు అద్దె కట్టలేక ఇంట్లో అందరూ తరిమేశాడు అంటే. అది న్యూస్ లో కూడా వచ్చిందంటే. అవునవును, వీడు సినిమాల్లో అట్రఫ్లాప్ అయిన తర్వాత ఈ డ్రామాలు మొదలు పెట్టాడు స్టేజ్ మీద. మనం ఎంత డబ్బు సంపాదించుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతామని
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పృథ్వీరాజు నా దేవత అనుగ్రహం వల్ల నేను సక్సెస్ అయ్యానని చెప్తే ఇదిగో మరి నాకు యేసు కూడా అనుగ్రహించాను, నేను ఎంత సంపాదించాను చెప్పుకోవడానికి లేదు కదా, లేదు ఈడికి. ఆప్షన్ లేదు పాపం. అరే 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 అరే. అపోస్తుల కార్యాలు అనే పుస్తకంలో పీటర్ అంటాడు, నీ డబ్బు నీతో చావును. ఏంటిది నీ డబ్బు నీతో ఇది ఎక్కడ ఉంది అసలు? కాదు, డబ్బు కోసం చంపేసింది పేతురే కదా, భార్య భర్తలు చంపేస్తాడు కదా అననీయ సిప్పర్ వాళ్ళని. అవును, పక్కన వాళ్ళు డబ్బు ఉంచుకుంటే నీకు చావు వస్తుందని ఆయన చెప్పాడు, మొత్తం నాకు ఇచ్చేయి. మొత్తం మీరు మోటా ముళ్ళే అన్నీ సర్దుకుని నా కాళ్ళ దగ్గర పెట్టండి, లేకపోతే మీరు చస్తారని చెప్తాడు అక్కడ పేతురు. అది అదే అది ఇప్పుడు పాస్టర్ కూడా అదే చెప్తున్నారుగా, మీరు మాకు ఇవ్వాల్సిన వాటా మాకు ఇవ్వకపోతే మీరు చస్తారని చెప్తున్నారు వాళ్ళు. నేను ఈ మాట పృథ్వీరాజ్ అనే నటుడికి చెప్పగా, ఆ లౌక్యం అనే సినిమా ముందు అతను మెదక్ చర్చ్కి ఎవరో తీసుకెళ్లారు. అతను తీసుకెళ్తే అక్కడ పాస్టర్ ఈయన కోసం ప్రార్థించి, నీ సినిమా పెద్ద హిట్ అవుతుంది, నువ్వు ఒక గొప్ప నటుడు అవుతావు దీని తర్వాత అన్నాడట. అంటే లౌక్య సినిమా చర్చికి వెళ్ళడం వల్ల హిట్ అయిందా? ఇప్పుడు ఇది చెప్తుంది ఏంటి, భౌతికపరమైన సంపదలు అవి శాశ్వతం కాదు, వాటిని చూసి ఆధారపడొద్దు, గర్వపడొద్దు అని కదా. మళ్ళీ భౌతికపరమైన సినిమా హిట్ వస్తుంది అని చెప్పి చర్చిలోకి వెళ్తే చెప్పడం ఏంటి? డైరెక్టర్ది ఏం లేదు, హీరో హీరోయిన్స్ ఏం లేదు, పృథ్వీరాజ్ చర్చికి వెళ్ళడం వల్ల ఆయన ప్రేయర్ చేయడం వల్ల లైక్ హిట్ అయింది. అసలు సినిమా హిట్ అయితే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది డైరెక్టర్ హీరో కదా, పృథ్వీరాజ్కి ఏముంటది, వాళ్ళు చర్చికి వెళ్ళలేదు కదా. సరే ఇప్పుడు ఈయన రోజు చర్చికి వెళ్తాడు, రోజు ఇన్ని వాక్యాలు చెప్తా ఉన్నాడు కదా, మరి ఈయనకి సక్సెస్ ఏది? అసలు లౌక్యం సినిమా అనేది దేవతా చిత్రపటాలకి ఆరాధన చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అవును, అంతేగాని పృథ్వీరాజు చర్చికి వెళ్తే దానివల్ల హిట్ అయిందని చెప్తాడు ఇంటి. మేము ఏదైనా చెప్తాం సార్, రాజకీయం ఇంతే. అదే జరిగింది. వీడు మాత్రం నాకిపోయాడు. ఈయన మెదక్ చర్చికి వెళ్ళాలి, చర్చిని పనిచేయ వీడికి, మెదక్ చర్చికి వెళ్ళలేదు, అక్కడ పోలేదా? ఆ సినిమా తర్వాత ఈ పృథ్వీరాజ్ అనే నటుడిని కలిస్తే అతను మెడ చుట్టూ ఒక సిలువ కనిపించింది. రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చైర్మన్ అయ్యాడు కదా. ఈ మధ్య మళ్ళీ ఆ వ్యక్తి కనిపించాడు, సిలువ లేదు, మాలలో ఉన్నాడు. నేను ఎన్నో మోసాలు చేశాను రా, కానీ ఇలాంటి మోసం ఎప్పుడు అనుకోండి. అది ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటే హిందువుల్లో సహజంగా ఉండేటటువంటి అతి సెక్యులర్ వాదం, పరమత సహనం వల్ల ఏముందో ఇది కూడా వేసుకుంటే మంచి జరిగిద్దేమో వేసుకుంటారు. అది వేసుకున్నా ఎక్కడ దరిద్ర దగ్గర ఉంటాయి ఆయనకి, చిచ్చి ఏం తీసాడని పక్కన పడేసి ఉంటాడు. ఒక సినిమా షూటింగ్ అప్పుడు బస్సులో ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం. 300 కిలోమీటర్ ఉదయం, 300 కిలోమీటర్ రాత్రి. 300 6 12 గంటలు అయిపోయింది. కాదు, 300 కిలోమీటర్ వెళ్ళటం రావడం సరిపోయి షూటింగ్ ఎప్పుడు చేశారు వీళ్ళు? అదే కదా, 12 గంటలు జర్నీలోనే ఉంటే ఆ బస్సులోనే షూటింగా. బస్సు చివరి భాగంలో బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ఇది ఎంతమంది పేర్లు చెప్తున్నాడు, వీళ్ళందరికీ ఏదో మూడింది. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటే నేను నా బైబిల్ పట్టుకుని ముందు సీట్లో కూర్చుని చదువుతూ ఉన్నప్పుడు త్రిష అనే నటి చూసింది. ఆ రాత్రి భోజనం టైంకి నా దగ్గరకు వచ్చి, ఏమండి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా, అందరూ అక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నప్పుడు మీరేంటి అక్కడ కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటున్నారు, ఏం పుస్తకం అది అంటే, నేను బైబిల్. నల్లాట పుస్తకం. ఆగండి అని రూమ్కి వెళ్ళి ఆమె బైబిల్ తీసుకొచ్చి చూపించింది. బస్సులో ఉన్నారు కదా, భోజనాల టయానికి బస్సు ఆగింది కదా, అక్కడ అడిగింది కదా రూమ్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ. అసలైన వీళ్ళందరితో పాటు త్రిష ఆ బస్సులో ఎందుకుంది? ఆవిడ క్యారీవన్ వేరే ఉంటుంది, అసలు ఆవిడ ట్రావెల్ చేసి కూడా వేరే ఉంటుంది, వెళ్తే ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అసలు 300 కిలోమీటర్లు ఒక నార్మల్ బస్సులో దాన్ని ట్రావెల్ చేస్తుందా? ఎవరు? త్రిష చేయదు. అందరితో అసలు అయినా వీళ్ళందరితో పాటు కలిసి చేసేటట్లు కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. సరే, మీకు ఎక్కడ అసలు లాజిక్ కుదురుతుందో ఇందులో? ఇప్పుడు బ్రహ్మానందం రేత్రి 8 తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలియదని చెప్పాడు ఆయన. అంటే మ్యాక్సిమం 6 దాకా షూటింగ్లో ఉన్నా ఒక గంటన్నర ఇంటికి వెళ్ళిపోతాడు కదా. అది బ్రహ్మానందం లైఫ్ స్టైల్. త్రిష లైఫ్ స్టైల్ ఇంకా ఆవిడ కూడా రిచ్చే కదా, మంచి పెద్ద హీరోయినే కదా. అసలు ఈ గొట్టం ఆవిడ తావిడ ఎందుకు కూర్చుంటుంది? నేను కూడా బైబిల్ చదవకుండా నిద్రపోనాను. అంటే ఇప్పుడు ఏంటి త్రిష మతం మారిపోయిందని చెప్తున్నాడు వీడు. త్రిష మెళ్ళ క్రాస్ ఉంటుంది కదా, ఆవిడ బ్రాహ్మణ్ బేసిక్గా. ఇప్పుడు విజయ్తో కూడా తిరుగుతుందని అంటున్నారు. అవును, ఆడు కూడా క్రిస్టియన్నే. అవును. అందువల్ల వీళ్ళిద్దరు కలిసారా?
త్రిష మతం మారటం అంటే అటు వాళ్ళు సెక్యులర్గా ఉంటారు, ప్యూర్గా ఉండరు అనుకుంటా. సరే, ఒకవేళ తను హిందూ కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయినా, లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, ఆమె సెక్యులర్గా ఉంది, దేవాలయాలకు కూడా వెళ్తుంది, క్రైస్తవ విశ్వాసం కూడా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే వీడికి త్రిష ఆల్రెడీ క్రిస్టియన్ అనే విషయం తెలుసు కదా, కాబట్టి త్రిషకి నాకు మధ్య ఈ సన్నివేశం జరిగిందని క్రియేట్ చేసుకున్నాడు వీడు. ఈ త్రిష ఈ వీడియో చూడదు కదా. ఆవిడ చూసి రెస్పాండ్ అయినా వీడికి మంచిది, వీడి బెనిఫిటే కదా. ఆ, అసలు ఎవడి సూర్యగాడు అని చెప్పి 10 మంది సెర్చ్ చేస్తారు. అవును. అంటే వీడి సాక్ష్యానికి కొంచెం డిమాండ్ పెరగాలి, ఇంకో 10 మంది పిలవాలి అంటే కనుక ఏదో త్రిషాతో సీన్ ఉందంట అంటేనే కొంచెం బాగుంటుంది కదా, ఎక్కువ మంది పిలుస్తారు. ఆ. అది ఇప్పుడు చెప్పట్లేదు మళ్ళీ ఆ పేర్లు. తిట్టుతారు ఎవరో తర్వాత. తర్వాత పేర్లన్నీ ఆపేశాడు, ఏ పేరు చెప్పట్లేదు. ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింటారు వీడికి, ఆ, పగిలిద్ది కింద పైన అని చెప్పి. అవును. ఇప్పుడు చెప్పండి, సినిమా పరిశ్రమ చెడిపోయిందా? త్రిషాది ఆ మధ్య మంచి వీడియో ఒకటి వచ్చింది, ఏ మధ్య? మా ఫ్యాన్స్ తెలుసు. మరి దానికి కూడా క్రైస్తవ మతమే కారణం. అప్పుడు మీకు తెలుసా ఎంతమంది యేసులో విశ్వాసం ఉంచారో ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళు? అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు యేసులో నా జీవితం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా? ఈ తెలుగు సినిమా పరిశ్రమలో అందరికంటే గొప్ప నటుడు ఒకడున్నాడు. అందరికంటే గొప్ప నటుడు అని ఒక్కళ్ళని చెప్పడం సాధ్యమైంది అసలు? కాదు. ఆయన ఎవరిని చెప్తారు వినండి. ఆహా. అతని పేరు ప్రకాష్ రాజ్. అబ్బా, కమల్ హాసన్ వేస్ట్. అంటే వాడు తెలుగు నటుడు కాదేనా? ప్రకాష్ రాజ్ కూడా తెలుగు నటుడు కాదు కదా. ప్రకాష్ రాజ్ కన్నడ అవుతాను. అట్లయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వీళ్ళందరూ నటులు కాదా? కాదు, గొప్ప నటుడు ఆయన ఒక్కడే. అతను క్రైస్తవుడు. ఎందుకు అసలు ఎస్వి రంగారావు గారు కదా అవును, మహానటుడు. అంటే ఎస్వి రంగారావు, సావిత్రి. సావిత్రి. తెలుగు ఇండస్ట్రీ ఈ నా కొడుకుని వెలేయాలి. వేలేసిందండి ఆల్రెడీ. చేసిరా? ఆ, లేకపోతే నేను దగ్గర నుండి చెప్పించేవాడిని. చాలా మందికి తెలియదు. ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ అని చాలా మంది తెలీదా? హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు కదా. యాంటీ హిందూ అని తెలుసు. అది ఏదో ఆ బ్యాచ్ ఇప్పుడు కమ్యూనిస్ట్ అయి ఉండొచ్చు, నాస్తికుడు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఏం ఉండొచ్చు. రివీల్ చేశాడు ఇప్పుడు క్రిస్టియన్ అని? ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను చూద్దాం. అతని కుటుంబం అంతా కూడా క్రైస్తవులే. వాళ్ళందరూ గొర్రెలే, గొర్రె కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మోడీ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. నేను వల్ల మంచి విషయాలే తెలుస్తున్నాయి కొన్ని. కొన్ని పనికొచ్చే ఉన్నాయి. నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, బావమరుదులు, పాస్టర్లు. అబ్బా, అమ్మ, పాస్టర్సా? పాస్టర్లు. అందుకే ఆడికి అంత పైచ్యం ఉంది ప్రకాష్ రాజ్ గడికి. ఆడు కూడా పాస్టర్ అవ్వాల్సింది అసలు. పాస్టర్ ప్రకాష్ రాజ్ ఓ మంచి పనుడు. ఇతని పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్. అమ్ముడమ్మ, నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి ఈ డైలాగ్ రెండోసారి వచ్చింది ఈ వీడియోలో. అన్ని మోసాలు కనబడుతున్నాయి. ఏమ్మో ఈయన కొడుకు ఎంతమంది తేడా. ప్రకాష్ యాంటోనీ, ఇక నుంచి ఆడి పేరు ప్రకాష్ యాంటోనీ. ఆంటోనీ గడాడు. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతోని కాదంకు యాంటనీ. మొత్తం ఒక సినిమా స్క్రిప్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. అందులో ప్రకాష్ రాజ్తో ఒక సీన్ పెట్టుకున్నాడు, త్రిషతో ఒక సీన్ పెట్టుకున్నాడు, ఇంకా కమెడియన్స్గా బ్రహ్మానందం, రఘురామ్, శ్రీనివాసరెడ్డి అని పేరు, రఘుబాబు, పృథ్వీరాజ్తో ఒక సీన్ పెట్టుకున్నాడు. హీరోలతో ఎవరితో పెట్టుకోలేదా? కొడతారు, నరుకుతారు నరుకుతారు. ఫ్యాన్స్ కొడతారు. ఫ్యాన్స్ హట్ అవుతారని భయం వేసి ఉంటుంది వీడికి. యాంటోనీ తీసివేశాడు. ఎందుకు? తీసి చెత్తపట్లేసాడు, మంచి పని చేశాడు. ఎందుకంటే లోకానికి తెలియకూడదు అతను క్రైస్తవుడు. ఇటు చెప్పేసాడుగా. ఎందుకంటే క్రైస్తవులంటే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకు? విజయ్ ఆంటోనీ పెద్ద స్టార్ హీరో కదా అసలు. అక్కడ ఇప్పుడు తగ్గలేదే. క్రైస్తవుడైనా వాడికి విలువలు, ఎథిక్స్ ఉంటే, నటన పట్ల అంకిత భావం, కమిట్మెంట్ ఉంటే మంచి అవకాశాలు ఇస్తారు. ఎవరెవరు ఇప్పుడు ఈడికిలాగా వైరస్ ముదిరి ఆండీని కొరుకుదామని చూసే వాళ్ళకి కట్ చేస్తారు. అవును. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నరకానికి పోతాడు, స్వర్గానికి పోతాడు. మరి క్రైస్తవం ప్రకారం యాంటోనీ తీసి పక్కన నరకానికే పోతాడు. అంటే ఏసు నమ్ముకొని ఉపయోగం లేదు. నేను మనుషుల్ని అడగను, మనుషుల మీద ఆధారపడను. అడగద్దురా, అడిగి తిని. మనుషులు నన్ను ద్వేషించిన, తల్లిదండ్రులు నన్ను వెలవేసిన, నా దేవుడు నన్ను దగ్గర తీసుకుంటాడు. జైభీంలో కూడా పాట రాశా, తల్లిదండ్రులే తరిమేసిన యేసయ్య నన్ను వదలడు. అసలు తల్లిదండ్రులు ఇప్పుడు తరిమేసి ఎవరు తరిమేశారా? బైబిల్ వాక్యం ఏం అంటుందంటే, మీ నోటితో మీరు ఒప్పుకొని, నోటితో కాకపోతే మీ హృదయముతో, మీ నోటితో మీరు ఏం ఒప్పుకోవాలి? నా నోటితో నేను చెప్పుతున్నాను, యేసు అసమర్థుడు, యేసు ఏమీ శాతగానివాడు. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్లో యేసే చెప్పుకున్నాడు.
నా అంతటి నేను ఏమీయూ చేయలేను అని. ప్రభువా ప్రభువా అన్న ప్రతి వాడు పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టడన్నాడు. అది చూసారా, యేసు నమ్ముకుంటే ఫలితం లేదని చెప్తున్నాడు. యేసును ప్రభువా ప్రభువా అంటే ఉపయోగం లేదు, నమ్మకండి. ఇంతకు ముందే కదా ఇంకొక వాక్యం చెప్పాడు, యేసుని ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి నోటితో ప్రకటించాలని చెప్పి, అయితే పరలోకం వెళ్ళిపోతారని. ఇప్పుడు ప్రభు ప్రభు అని పిలిస్తే ఉపయోగం లేదు, మళ్ళీ వెంటనే చెప్తున్నాడు. అంటే 2 నాలుకల ధోరణి, 2 అంచుల ఖడ్గం కాదు బైబిల్ అంటే, 2 నాలుకల ధోరణి అది. గొప్ప నటులు రఘుబాబు, కృష్ణ భగవాన్ లాంటి వాళ్ళు ఆ మార్పు చూశారు. మరి వాళ్ళు మారారా? ఎందుకు పడతారు? మారుగా. ఊరికే సరే ఈ మొహమాటానికి ఏదో చెప్తుంటే అన్నట్టు తర్వాత అంటే తిట్టుకున్నాడు. అప్పుడు తాగుబోతాడు, ఇప్పుడు నేను మారిపోయి తాగుబోతా అంటే తిరుగుడు తాగుడు అన్ని మానేశాను, ఆ మార్పు వాళ్ళు చూశారు అని అంటున్నాడు. కాదు, ఇది ముందు నుంచి క్రైస్తవుడంట. మొన్న కాల్ చేసిన ఆవిడ చెప్పారు, ఇప్పుడు ప్లే చేస్తుంది. అనురాధ గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. యా 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 నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మీరు? నేను యాక్చువల్గా హైదరాబాద్ లోనే ఉన్నాను ఇప్పుడు. యాక్చువల్లీ ఈయన మన ట్రినిటీ పబ్లిక్ స్కూల్ అని ఎస్ఆర్ నగర్ లో స్కూల్ ఉండేది ఆయనకి. స్కూల్ పెట్టింది ఎవరు? స్కూల్ పెట్టింది వీళ్ళ నాన్నగారు అండి, భగవాన్ దాస్ గారు, వాళ్ళ అమ్మ ప్రభావతి. అప్పుడు ఈయన అక్కడ పనిచేసేవాడు. వాళ్ళ నాన్న క్రిస్టియన్నా? వాళ్ళు బాన్ క్రిస్టియన్స్ అండి. ఎవరో బ్రాహ్మణ్ అని వాళ్ళ చెప్పాడు. లేదండి, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మగారు ప్రభావతి గారు ఉన్నారు కదా, ఆవిడ షీ ఈజ్ ఒరియా లేడీ, బ్రాహ్మిన్ కాదు, ఒరియా, ఒరియా వాళ్ళు. ప్రభావతి గారి అక్క ఉండేవారు ఒక ఆవిడ, కమలా గారని. ఆవిడ కూడా షీ మ్యారీడ్ ముస్లిం అండ్ ఆవిడ పేరు మార్చిన ఆవిడ మా అమ్మగారికి తెలుసు. సో ఇన్ దాట్ వే వీ న్యూ దట్ ప్రభావతి లేడీ ఆల్సో అండ్ వీ స్టడీడ్ ఇన్ ద స్కూల్. సో ఈయన భగవాన్ దాస్ మాత్రం క్రిస్టియన్. ఆయన ఆర్మీ మిలిటరీలో పనిచేసి ఐ థింక్ హీ హాస్ టేకెన్ ఫ్రమ్ విఆర్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. భగవాన్ దాస్ అంటే వాళ్ళ నాన్న, ఆయన స్కూల్ పెట్టాడు ట్రినిటీ అని. అండ్ ఇక్కడ వచ్చి స్కూల్ పెట్టారు ఆయన ఎస్ఆర్ నగర్ లో. మిలిటరీలో చేసింది ఎవరు? వాళ్ళ నాన్నగారు, సూర్య వాళ్ళ నాన్నగారు భగవాన్ దాస్. ఓకే, అసలు మీకు ఎలా పరిచయం వాళ్ళ ఫ్యామిలీతో? అంటే ఒకటేమో మేము ఆ ట్రినిటీ పబ్లిక్ స్కూల్లో చిన్నప్పుడు చదివాం ఆ స్కూల్లో. అలా కాక మళ్ళీ ఆవిడ సూర్య వాళ్ళ అమ్మగారు ప్రభావతి గారు వచ్చి షీ వాజ్ నోన్ టు మై మదర్. ఓకే, అలా. మీరు ఏ క్లాస్ చదువుకున్నారు అక్కడ స్కూల్లో? నేను చదివింది అక్కడ 2nd, 3rd, 4th. మీ ప్రాపర్ ఇక్కడేనా, హైదరాబాదేనా? నేను పుట్టి పెరిగిందంటే హైదరాబాదే. అయితే ఈయన టీచర్ గా పనిచేశానని చెప్పింది వాళ్ళ స్కూల్, వాళ్ళ ఫాదర్ పెట్టిన స్కూల్లోనే. ఈయన అక్కడే ఉండేవాడు. ఈయనని చిన్న సార్ అని పిలిచేవాళ్ళం మేము. వీ నెవర్ న్యూ హిజ్ నేమ్. ఆయన పేరు తెలియదు మాకు. ఈయన పెళ్ళయింది వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ లో, చిన్న సార్ పెళ్ళి. సో ఆ పెళ్లికి మా అన్నయ్య వెళ్ళాడు. వీళ్ళ 3 అన్నదమ్ములు, వీళ్ళు ఎందులో ఇతను 3వ వాడు, ఈయన సూర్య. ఆ పెద్దన్నయ్య భార్య వచ్చి షీజ్ అ డాక్టర్ ఆవిడ. సో ఒకసారి మా అమ్మగారికి బాగాలేకపోతే మేము ఐ వెంట్ టు దట్ లేడీ, ఐ మీన్ వి బోత్ వెంట్, అమ్మ నేను ఇద్దరం వెళ్ళాం. సో ఆవిడ మ్యాంగళూరు క్రిస్టియన్, ఆవిడ లిల్లీ అని చెప్పేసి, లిల్లీ భగవాన్ దాస్ ఆమె పేరు. వీళ్ళకి దాస్ అనేది ఎందుకు యాడ్ అయింది చివరా? ఏమోనండి, అది ఆ భగవాన్ దాస్ ఆయన పేరైతే భగవాన్ దాస్ అనేది చెప్పుకునేవాడు వాళ్ళ నాన్న. ఆయన మాత్రం క్రిస్టియన్ అండి, ఆ భగవాన్ దాస్ మాత్రం. మరి ఇప్పుడు ఇతను మధ్యలో నేను మతం మారానని చెప్పింది నిజంగా ముందు నుంచి క్రిస్టియన్? అదే దట్ ఈస్ అదే నాకు చాలా ఆశ్చర్యపడ్డ విషయం. నేను ఎందుకంటే మాకు తెలిసి వాళ్ళు మొదటి నుంచి క్రిస్టియన్సే వాళ్ళు. అదేలే, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక సాక్ష్యం చెప్పుకుని దానికి స్టేజ్ మీద డబ్బులు తీసుకోవాలి కదా, అందుకని నేను మధ్యలో మతం అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు రాజీవ్ కనకాల గారు తెలుసా? మీరు సినీ యాక్టర్. అవును. రాజీవ్ కనకాల గారు కూడా అదే స్కూల్లో 3 ఏళ్ళు చదివాడు. అతను నేను క్లాస్మేట్స్, సేమ్ ట్రినిటీ పబ్లిక్ స్కూల్లో. సో ఇన్సిడెంటల్లీ రాజీవ్ కనకాల కూడా తర్వాత నేను చదివిన విద్యోదయ స్కూల్లో తన తర్వాత వచ్చాడు. అంటే వాళ్ళ తర్వాత 2-3 years అబ్బాయి అక్కడ డిస్కంటిన్యూ చేశాడు ట్రినిటీలో. మేము వెళ్ళిపోయాం ఆ స్కూల్ నుంచి, ఎందుకంటే అది ICSE సిలబస్. తర్వాత ఏమో కొంచెం ఫీజులు అవి ఎక్కువ ఉండేవి అప్పుడు మా టైంలో. సో మాకు అప్పుడు అంత ఇది లేక మానేశాం అనమాట. ఈ స్కూల్ అప్పుడు మంచి ఫేమస్ అయిందండి ఆ టైంలో. మరి తర్వాత మూసేశారా ఇది స్కూల్? వాళ్ళు స్కూల్ మూసేశారండి. మూసిన తర్వాత ఈయన ఒక ఇంగ్లీష్ అకాడమీ అని ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు ఈయన, స్కూల్ ఎదుర్కొండాలి ఎస్ఆర్ నగర్ లో. ఓకే. సో అప్పుడు నేను వెళ్ళాను
కలిశాను అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్నాను. మామూలుగా తెలుసు కదా వీళ్ళు మొదటి నుంచి కొంచెం వీళ్ళు ఫ్రెండ్లీ పీపులే అన్నమాట. వెళ్తే బాగున్నావా, ఎలా ఉన్నావు, మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అన్ని అడిగారు. అమ్మ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ హీ ఆస్క్డ్ మీ. బట్ యాక్చువల్లీ హీ సెడ్ దట్ అకాడమీ స్టార్ట్ చేసుకున్నాను, ఎవరైనా ఉంటే చెప్పు ఇంగ్లీష్కి దానికి అని చెప్పాడు. ఓకే బాగుంది అంటే నువ్వు జస్ట్ విష్ చేసి వచ్చేసాను. ఆ తర్వాత చూస్తే స్కూలు లేదు, అకాడమీ కూడా లేదు. ఈయనప్పుడు ఇంకా సినిమాల్లో కొంచెం బాగా స్ట్రాంగ్గా ఐ థింక్ ఛాన్సెస్ వచ్చినట్టున్నాయి. దిస్ వాజ్ ఇంగ్లీష్ కోచింగ్ అకాడమీ వాజ్ సమ్వేర్ ఇన్ 93, 94 ఆ టైంలో. అంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్స్ ట్రినిటీ అనే క్రిస్టియన్ స్కూల్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ చెప్పాల్సి వస్తది కాబట్టి ఈయన ఎక్కడ టీచర్ గా పనిచేశాడు అనే చెప్పలా. అందుకనే నేను చూసే నాకు డౌట్ పడి నేను వెంటనే ನನ್ನ నెంబర్ ఉంటే కాల్ చేశాను. ఎందుకంటే అంత ఓపెన్ గా అసలు అబద్ధం ఆడవలసిన అవసరం ఎవరికి లేదు. మీరు మామూలుగా యువర్ లివింగ్ లైక్ ఎలా ఉండాలో మీరు అలా ఉంటున్నారు. ఆ మతం పుట్టిందే అబద్ధాలతో, అది బతుకుతుందే అబద్ధాలతో. బాగా చెప్పారు. అబద్ధాలు లేకపోతే ఆ మతం ఎప్పుడూ అంతమైపోద్ది. కరెక్ట్. సో విక్రమ్ లో చేశాడు కదా అది, నాగార్జున ఫస్ట్ సినిమా. అప్పుడు దెన్ మేము ఒకసారి అడిగాం, నేను ఇంకా 2-3 మేము అప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత అంటే చాలా పుష్ వచ్చింది యాక్టర్స్ అందరికి వాళ్ళ ఫాదర్స్ వల్ల, వీఆర్ ఆల్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. ఏదో తనేదో కష్టపడి చేస్తున్నట్టుగా. సో థింగ్స్ అదే నేను అవన్నీ చూసి సడన్ గా ఈయన ఈ టాక్ ఏంటి, మీరు ఇది చూసాను మీది మీ టీవీ షో చూసి, దెన్ ఐ థాట్ దట్ యూట్యూబ్ లో చూసి లేదు ఐ థింక్ ఈ నిజం నీకు చెప్పాలి అని చదివించి మీకు వెంటనే నేను కాల్ చేశాను. ఎందుకంటే అంత అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏం లేదు అక్కడ. మోస్ట్ థ్యాంక్స్. అసలు ఇంకా ఈ ఆడియోతో మొత్తం ఆయన చెప్పిందంతా అబద్ధం అని క్లియర్ అయిపోయిందిగా. మనం 2 ఎపిసోడ్లు చేసాం ఆయన మీద, ఈ 2 ఎపిసోడ్లకి ఈ ఆడియో మొత్తం కొట్టేసింది ఆయన చెప్పింది. వాడు చెప్పిన వెర్షన్ కూడా మనం కామెంటరీ చేయాలి కదా. అవును, ఇది ఒరిజినల్. అంటే ఇక్కడ స్పష్టంగా వాడు బ్యాక్గ్రౌండ్ దాచేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాచాడు. వీడు మధ్యలో మతం మారానని చెప్పింది కూడా అబద్ధం. అంటే వీడికి ఎప్పుడైతే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయో, రోడ్డును పడ్డాడో, అప్పుడు ఈ సాక్ష్యాలు చెప్తుంటే దీనికి కూడా కొంత మార్కెటింగ్ ఉంది. అయితే ఆ సాక్ష్యాలు చెప్పడానికి రూల్ ఏంటి, మతం మారాలి, వెలుగు రావాలి. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ కాబట్టి సాక్ష్యాలన్నీ వీళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు, దాని మీద ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి టెస్ట్ మనీలో తమ రూల్ ఏంటి, వెలుగు స్వరం 2 కంపల్సరీగా ఉండాలి. అంటే వీడు కంపల్సరీగా క్రిస్టియన్ కాకూడదు, అంటే హిందూ అయి ఉండాలి. హిందూ అయి ఉండి లేకపోతే క్రైస్తవ మతం తెలుసుకోకుండా బయట తిరుగుతుంటే వెలుగు స్వరం రావాలి, అప్పుడు టెస్ట్ మనీ అయ్యిద్ది అది. అందుకని వీడికున్న క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ దాచేసి వెలుగు స్వరం యాడ్ చేసి టెస్ట్ మనీ తయారు చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఒరిస్సా బ్రాహ్మణ్ అని చెప్పాడు కదా, అంటే మెయిన్ వాళ్ళ డాడీ ఏంటో చెప్పలేదు కదా, అందుకే క్రిస్టియన్ అని చెప్పాలి కదా. వాళ్ళ నాన్న ఏంటో చెప్పలే, వాళ్ళ అమ్మ ఒరిస్సా బ్రాహ్మణ్ అని మాత్రమే చెప్పాడు. ఆవిడ కూడా మతం మారే ఉంటది. అందుకే మనం అనుకున్నాం కదా, అసలు ఒక క్రైస్తవ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుంటే వీడేం చేస్తున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు అనుకున్నాం కదా. అసలు ఆవిడ ఎందుకు తీసుకొస్తుంది క్రైస్తవ అమ్మాయిని, తీసుకొస్తారు అంటే వీడికి ఇష్టమయ్యే చేసుకున్నాడు, వాళ్ళు కూడా క్రైస్తవులు కాబట్టి చేశారు. అవును, వీడు టీచర్గా చేసింది ఎక్కడ కూడా చెప్పలేదు. అది మ్యాటర్. మొత్తం ఈ ఆడియోతో మొత్తం సింక్ అయింది. ఓవరాల్గా ఈ లుచ్చా టెస్ట్ మనీ సాక్ష్యాలకి సినిమా నటులు, సెలబ్రిటీలు, ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అతీతులేం కాదు. వాళ్ళు కూడా ఒకటి సాంబశివరావు టెస్ట్ మనీస్ ఫేక్ అంటున్నారు కదా, ఒక్కదానన్నా ప్రూవ్ చేశారా అన్నాడు కదా. ఇప్పుడు ఆడి పేరేంది, వైశ్యాస్ అని చెప్పి చెప్పాడు ఒకడు, భోగి శాంతరావు తర్వాత మేసాల గురప్ప. ఇవన్నీ ఎన్ని ఆధారాలు తీసుకొచ్చాం. ఆ ప్రసన్న బోల్ట్ వాళ్ళ బ్రదరే ఫోన్ చేసి చెప్పాడు అంత దొంగనాటకం అని. ఇది ఇంకొకటి క్లియర్ గా అర్థమైపోతుంది కదా. అసలు ఈ లుచ్చా సాక్ష్యాలతో బతికేస్తున్న లుచ్చా మార్కెటింగ్ మతం యేసు మతం. ఈ మతంలో అంట సత్యం అంట, నాకు బూతుల్లో రావు గారు బూతులు కంట్రోల్ మింగేయండి, ఏం చేయలేం. ఈ విషయాన్ని ఎలాగోలా దిగమింగి మరొక లుచ్చా మార్కెటింగ్ చీప్, వెరీ చీప్ టెస్ట్ మనీతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.